అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. వీరు పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడ ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ కొట్టివేశారు. కాగా స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ అబ్జెక్షన్ తెలిపింది. దీనిపై రేపు హైకోర్టుకు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్వేయ వర్మ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీఫామ్ మీద గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి తారక రామారావు కావచ్చు, లేదా కౌశిక్ రెడ్డి, దాతో శ్రావణ్, వీళ్ళు ముగ్గురు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 3 నెలల పాటు గడువు ఇచ్చారు. ఆ గడువు ఏదైతే ఉందో రేపటితో ముగినున్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు కొద్దిసేపటి క్రితం ఎవరైతే ఉన్నారో ఆ 10 మందికి సంబంధించి ఈరోజు 5గురికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారు అనే దానికన్నా కూడా జాయిన్ అవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు అనడానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మెయిన్గా చూసుకుంటే అరకపూడి గాంధీ పిఎస్సి చైర్మన్గా ఉన్నారు. ఆయన ఏది పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్ష పార్టీలకే ఇస్తారు. సో కాబట్టి అరకపూడి గాంధీ మీ పార్టీలో ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు నా ఫోటో వాడుతున్నారు అని చెప్పి కూడా అని కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సో అది కూడా ఒక ఆధారంగా స్పీకర్కి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం కూడా ఇలాంటి ఆధారాలు మొత్తం కూడా స్పీకర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనే కొన్నా కూడా ఆధారాలు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. దానికి సంబంధించి శాలరీస్ కూడా కట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం కూడా ఆధారాలన్నీ కూడా రేపు ఏదైతే 19వ తారీఖు సుప్రీంకోర్టు బెంచ్ మీదకి రానుందో ఈ ఆధారాలన్నీ కూడా సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి సమర్పించున్నారు స్పీకర్ కార్యాలయం నుంచి. మెయిన్గా చూసుకున్నట్లయితే 8 మందికి సంబంధించి రేపు ఈరోజు 5గురు క్లీన్ చిట్ ఇచ్చారు. రేపు ముగ్గురికి సంబంధించి కూడా ఇదే తరహాలో తీర్పు కూడా ఉండే విధంగా ఉంటుంది. మొత్తం కూడా చూసుకుంటే ఇంకా 2 మిగులు ఉన్నారు, కడియం శ్రీహరి, దానం నాగేంద్ర. కడియం శ్రీహరి వాళ్ళ కూతురు ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని కూడా ప్రచారం చేశారు. కాబట్టి కడియం శ్రీహరి కూడా దీనికి టెక్నికల్గా తప్పించుకునే అవకాశం తక్కువగా ఉంది. ఇంకా మెయిన్ ఇంకొక వ్యక్తి దానం నాగేందర్, 10వ నంబర్గా ఉన్నటువంటి దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ బీఫామ్ నుంచే పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా ఏదైనా కడియం శ్రీహరికి టెక్నికల్గా తప్పించుకునే అవకాశం ఉన్నా కానీ దానం నాగేందర్కి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. కాబట్టి ఎలక్షన్ ఏదైతే రాజీనామా చేస్తేనేమో బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా స్పీకర్ కార్యాలయం నుంచి ఈరోజు జరిగింది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా రాంగు. ఏదైతే మేము ఇచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా మాతో కూడా ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. దానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అనడానికి ఆధారాలు ఏమున్నాయి, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనడానికి ఒక లెటర్ ఏదైతే సుప్రీంకోర్టు సమర్పిస్తారు ఆ లెటర్ కూడా మాకు ఇవ్వమన్నా కానీ ఇవ్వలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఏదైతే అనర్హత పీఠం ఉందో దానికి సంబంధించి 5గురు ఎమ్మెల్యే క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. శ్రేయ వర్మ. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల పేరు మార్పు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం గ్రామ సచివాలయాల పేర్లను మార్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థకు కొత్త పేరు పెట్టడం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇది పరిపాలనా సంస్కరణల్లో భాగమని చెబుతుంటే మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఇది పేర్ల మార్పే తప్ప ప్రజలకు ఉపయోగం లేదని విమర్శిస్తున్నాయి. గ్రామ స్థాయిలో సేవల అందింపుపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ఝాన్సీ. ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్పులపై ప్రభుత్వం ముందు అడుగులు వేస్తుంది.
అయితే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో గ్రామ సచివాలయ వార్డులు ఏదైతే పేరు మార్పులకు సంబంధించి కూడా కేవలం ఈ యొక్క మార్పులు మారుతేనే కానీ ప్రజలకు చాలా మరిగైన సేవలు అందించితే బాగుంటుంది అంటూ కూడా ఒక ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ యొక్క నిర్ణయంలో అయితే గ్రామ వార్డు సచివాలయ పేర్లు మార్పులపై అయితే మంచి నిర్ణయం తీసుకుందంటూ కూడా కాస్త ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది అభినందిస్తున్నా, మరి కొంతమంది అయితే ఈ యొక్క వైసీపీకి సంబంధించి కొంతమంది అయితే పేర్లు మార్పు వల్ల ప్రభుత్వ ఆదాయానికి చాలా వరకు నష్టం ఉంటుంది, అసలు పేర్లు మారితేనా ఎట్లాంటి సమస్యలు ఉంటాయా లేవా అనేది కూడా ఈ యొక్క ప్రభుత్వంపై అయితే విమర్శలు అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఏదైనా సరే ప్రభుత్వం అయితే ఒక ముందడుగులు వేస్తూ కూడా కేవలం ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ఏవైతే పేర్లు ఉన్నాయో పేర్లు మార్చితే ఒక ప్రజలకి మెరుగైన ఈ యొక్క సేవలు అందించగలము, అట్లాగే ప్రజలకు కూడా చాలా ఒక అవగాహన అనేది కూడా ఉంటుంది. అట్లాగే ఏదైతే ఈ యొక్క గతంలో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో చాలా వరకు అవకతవకలు అయిన నేపథ్యంలో అవన్నీ కూడా ఒక ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కటి పరిశీలిస్తూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వార్డుకు సంబంధించి గ్రామానికి సంబంధించి ఏవైతే ప్రజలకి అందుబాటులో ఏ సచివాలయాలు ఉన్నాయో ఈ సచివాలయాలన్నింటికి కూడా పేర్లు మార్చడమే కాకుండా ఆ యొక్క లోపల పనిచేస్తున్న ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా కీలకమైన యొక్క సమాచారం ఇస్తూ ప్రజలకి ప్రతి ఒక్కటి కూడా అందాలంటూ కూడా ఒక నిర్ణయాలు ఏవైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాల ప్రకారం అయితే ఈ రోజు ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలు పేరు మార్పుపై అయితే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ద అప్డేట్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకానందరెడ్డి జగన్కు మధ్య ఎలాంటి వైరం లేదు అని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ రమ్య. ఏదైతే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అయితే కీలక పరిణామం అయితే చోటు చేస్తుందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే ఏదైతే సిబిఐ కోర్టు దాఖలా చేసిన పిటిషన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయి అయితే అటు కిరణ్ యాదవ్ కావచ్చు, ఇక అర్జున్ సంబంధించి కూడా పూర్తి స్థాయి అయితే ఇద్దరి మధ్య జరిగినటువంటి మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక ఆర్డర్ కాపీలో జతపరచాలంటూ కూడా సిబిఐ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే తరహాలు చూస్తే ఏదైతే పూర్తి స్థాయి అయితే జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రము దీనిపైన ఇది లేదన్నట్టుగా కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి పూర్తి స్థాయిలో చూసుకుంటే ఏదైతే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి ఎవరైతే ఈ యొక్క హత్యకు గురయ్యారో పూర్తి స్థాయిలో అయితే దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికే సిబిఐ కోర్టులో అయితే వాదనలు జరుగుతున్నాయి. అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే విచారణ కూడా జరిగిన సంగతి తెలిసింది. అయితే మొత్తానికి ఇది ఏపీలో ఒక హాట్ టాపిక్ గా మారిందని అనుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసాము మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో పూర్తి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని పూర్తి స్థాయిలో అయితే పలు రకాల ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే మనం చూసాము. ఇప్పటికే అటు అవినేష్ రెడ్డి కావచ్చు, ఇటు భాస్కర్ రెడ్డి కావచ్చు, వారిపైన కూడా వచ్చిన ఆరోపణలు కానీ పూర్తి స్థాయిలో అయితే ఏదైతే నిజాలు కూడా తెలుసుకోవాలంటే కూడా సిబిఐ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే మొత్తానికి ఈ యొక్క కిరణ్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈ కిరణ్ యాదవ్ అదే విధంగా అర్జున్ రెడ్డికి సంబంధించి ఏదైతే మెసేజ్ షాట్ ఉందో పూర్తి స్థాయిలో అయితే సిబిఐ కోర్టుకి ఒక కాపీ జతపరిచేసి ఆర్డర్ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే సునీతకు కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే సిబిఐ కోర్టుకు సంబంధించి కూడా పూర్తిగా అయితే ఏదైతే సునీత వేసిన పిటిషన్ మేరకే పూర్తి స్థాయి అయితే ఒక అవగాహన వచ్చే విధంగా కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే ఏదైతే వివేకానంద హత్య కేసులో కీలక పరిణామం అయితే చోటు చేస్తుంది. అయితే ఇప్పటికే మనం చూస్తాము వివేకానంద హత్య కేసుకు సంబంధించి జగన్ కు మధ్య వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే పూర్తి స్థాయి అయితే ఆ సునీత తరపున కూడా లాయర్లు ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసు అలా ఉంటే అయితే పూర్తి స్థాయి అయితే జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఇన్వాల్వ్మెంట్ లేదని, పూర్తి స్థాయి అయితే ఇట్లా కిరణ్ కి అటు అర్జున్ రెడ్డికి మాత్రమే ఈ యొక్క సంబంధించిన మెసేజ్ షాట్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయి అయితే ఆ కోర్టుకి కూడా జతపరిచి ఇవ్వాలంటే కూడా క్లారిటీ కూడా ఇచ్చిందనేసి అనుకోవచ్చు. రమ్య. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా చివరి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రాత్రి ఫలితాలను వెల్లడించనుంది ఈసీ. చివరి విడతలో మొత్తం 182 మండలాల్లో 3752 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ సర్పంచ్ ఎన్నికల్లో 12640 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అలాగే మొత్తం 28406 వార్డులకు ఎన్నికలు జరగగా 75283 మంది బరిలో నిలిచారు. ఇక అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగ్
కౌంటింగే కాబట్టి పోటీలో నిలిచిన వారితో పాటు పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియవర్మ. ఈరోజు మూడవ దఫా ఎన్నికలు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏ విధమైనటువంటి అంతరాయాలు లేకుండా, అంటే ఏ విధమైనటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా చిన్న మినహాయించి భారీ ఎత్తున జరిగినటువంటి ఈ యొక్క ఇబ్బందులు, అంటే ప్రజలు ఓట్లు వేయడానికి, అలాగే ప్రజలు ఓట్లేసే సమయంలో జరిగేటువంటి అల్లర్లకు అలాంటి ఏవి కూడా తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించినటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 182 మండలాల్లో 3752 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ జరగగా వార్డు సభ్యులు వచ్చేసి 28406 మంది వార్డు 28406 వార్డులకు ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు మధ్యాహ్నం 2 గంటల నుంచి అత్యంత ఉత్కంఠ భరితంగా వారి యొక్క విజయాపజయాల గురించి తపన పడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఇంకొక గంటన్నరలో ముగిసేటువంటి ఈ యొక్క కౌంటింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందేటువంటి అవకాశాలు లేకపోలేదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క గ్రామ పంచాయతీలకు 3752 వార్డులు, అలాగే 394 గ్రామ పంచాయతీలు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల 3వ దఫా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అల్లర్లు జరగకుండా పోలీస్ శాఖ కూడా తీసుకున్నటువంటి జాగ్రత్తలు దానికి తోడయ్యాయి. అలాగే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దఫ కావచ్చు, 2వ దఫ కావచ్చు, 3వ దఫ ఈ రోజు కావచ్చు, ఈ యొక్క ఎన్నికలకు ఓటర్లు ఉదయం 7 గంటలకే ఈ యొక్క శీతాకాలం అంటే ఎముకలు కొరికే చలివై వాతావరణంలోనూ ఈ యొక్క తమ ఓటు హక్కును వినియోగించుకునేటందుకు వచ్చి బారులు చేరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నటం జరిగింది. కొన్ని చోట్ల ఏర్పాట్లలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. అంటే ఒక్కొక్క చోట చూసినటువంటి నేపథ్యంలో వీల్ చైర్ కూడా సరిగా అందించలేనటువంటి పరిస్థితి మనకి కనపడింది. అలాగే ఆ యొక్క పంచాయతీల్లో జరిగినటువంటి ఓటర్లుకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కూడా సరిగా సక్రమంగా లేవన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఈ నేపథ్యంలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు 3వ దఫా కూడా పూర్తి చేసుకొని విజయవంతంగా ఏ విధమైనటువంటి అల్లర్లు, అలాగే ఇంతకుముందు జరిగినటువంటి గతంలో జరిగినటువంటి అప్పుడు ఇంకు పోసినటువంటి బ్యాలెట్ బాక్సుల్లో ఇంకు పోసినటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ యొక్క బ్యాలెట్ పత్రాలు చింపి పడేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అంటే అలాంటివి ఏవి కూడా ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో జరగలేదు. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టం చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు గతంలో ఉండేవి, ఇప్పుడు జరిగినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా అంటే గతంలో ఉండేది కాబట్టి ఇప్పుడు మావోయిస్టుల ఏరువేత పూర్తి స్థాయిలో కట్టడి చేసినటువంటి నేపథ్యంలో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును గిరిజన ప్రాంతాల్లో ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఖమ్మం జిల్లాలో ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లిలో కుటుంబాలు దాదాపు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. వారి యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. వాటి ఆ సమస్యలు పరిష్కారం ఇచ్చినట్లయితే మేము ఓట్లు వేస్తామని చెప్పేసి కూడా తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ప్రస్తుతానికైతే ఎలక్షన్ నిలిపివేసినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రియవర్మ. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రముఖ ప్రైవేటు క్యాబ్ సేవల సంస్థలైన ఓలా, ఊబర్లకు ధీటుగా కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి తన సొంత క్యాబ్ సర్వీస్ యాప్ భారత్ టాక్సీని ప్రారంభించనుంది. ప్రస్తుతం ప్రైవేటు క్యాబ్ సంస్థలు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలు, అలాగే క్యాన్సిలేషన్ సమస్యలు, సర్చ్ ప్రైసింగ్, అలాగే వాటి నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి?
సురక్షిత ప్రజా రవాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనకి భారత్ ట్యాక్సీ అనే పేరుతో ఒక యాప్ తీసుకురాబోతుంది. దీని ఉద్దేశం ప్రథమంగా జనరల్గా మనం ఎక్కువగా ఓలా, ఊబర్ అలాంటి ర్యాపిడో లాంటివి వాడుతూ ఉంటాం, అంటే బయటికి ప్రయాణం కోసం వాడుతూ ఉంటాం. సో వాటికి ప్రైవేట్ క్యాబ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా సేఫ్గా ప్రయాణికుడు ఇంటికి చేరేలా కాస్తంత అంటే ఒక నామినల్ ప్రైసెస్లో ఇంటికి వెళ్ళే ఛార్జీ జరిగేలాగా ఉండేలాగా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఆ యాప్ భారత్ యాప్ ట్యాక్సీ. ఇది జనవరి 1 నుంచి స్టార్ట్ కాబోతుంది. అంటే మనం జనరల్గా ఓలా, ఊబర్లు, ర్యాపిడోలు ఇలాంటి బుక్ చేసుకునేటప్పుడు జనరల్గా హై ఛార్జెస్, లేదంటే క్యాన్సిలేషన్ సమస్యలు, లేదంటేనేమో డిమాండ్ బట్టి సర్జ్ ప్రైసింగ్ ఉంటుంది, అంటే సడన్గా రేట్లు పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ భారత్ యాప్ ట్యాక్సీని తీసుకురావడం జరిగింది. సో ఇది జనవరి 1 నుంచి స్టార్ట్ కాబోతుంది. సో దీని మానిటర్ మొత్తం కూడా నేరుగా ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వ అండర్లోనే ఇదంతా పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి నిర్ణయంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. మనకి అంటే మనుషుల యొక్క అంటే యూసేజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ దానికి అఫ్కోర్స్ ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, వీటి ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. అంటే వాటి క్యాబ్స్ దొరకపోవడం కావచ్చు, బిజీగా ఉండటం కావచ్చు, క్యాన్సిల్ అవ్వడం కావచ్చు, ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇది తీసుకురావడం వల్ల ఖచ్చితంగా కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నామినల్ ప్రైసెస్లో ట్రావెల్ చేయడం కావచ్చు, సేఫ్గా ఇంటికి వెళ్ళటం కావచ్చు, ఇటువంటి అంశాల్లో ఖచ్చితంగా ఈ ట్యాక్స్, భారత్ యాప్ ట్యాక్స్ అనేది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేశారు. 50,000 మంది డ్రైవర్లు కూడా ఆల్రెడీ ఈ యాప్లో లాగిన్ అయినట్టుగా తెలుస్తుంది. సో వన్స్ స్టార్ట్ అయిందంటే ఇక వీటికి ధీటుగా ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఓలా, ఊబర్ లాంటివి వాటికి ధీటుగా ఈ భారత్ యాప్ ట్యాక్సీ కూడా రన్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ఖచ్చితంగా వెల్కమింగ్ ఫ్యాక్టర్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆలోచన ఎవరు చేసినప్పుడు కూడా కొంత ప్రజా ప్రయోజనాలన్నీ కూడా మ్యాక్సిమం వారికి రీచ్ అయ్యేలాగా, ప్రజల సౌకర్యార్థం ఉండేలాగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాస్పెక్ట్లో వీళ్ళు తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఐడియా మాత్రం ఖచ్చితంగా షోర్ షార్ట్గా చాలా బాగుందనేది అయితే ఒపీనియన్ వస్తూ ఉంది. ఇప్పటికే దానికి రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. 56,000 మంది డ్రైవర్లు ఇప్పటికే లాగిన్ అయ్యారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది. సో అక్కడ నెక్స్ట్ ప్రైసెస్ ఏ విధంగా ఉంటాయి, వన్స్ అమలైన తర్వాత ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి, క్యాబ్, ఓలా కావచ్చు, లేదంటే ఊబర్కి ఏ విధంగా ప్రైస్ ఉంటాయి, వీటికి ఎలా ఉంటుంది అనే ఒక కంపాటబిలిటీ కూడా చూసుకుని దాన్ని బట్టి ప్రయాణికులు ట్రావెల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఏపీలో స్క్రబ్ టైఫస్ మరోసారి కలకలం రేపింది. 6 ఏళ్ల బాలికకు పాజిటివ్ వచ్చింది. చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన బాలిక కొన్ని రోజులుగా ఒళ్లంత మచ్చలతో కూడిన దద్దుర్లు, జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బాలికకు స్థానిక PHCLలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం తిరుపతి రియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బాలికకు రక్త పరీక్షలు చేశారు. ఈ పరీక్షలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ నిర్ధారణ వచ్చింది. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. జ్వరంతో ఉన్న వారికి వారి రక్త పరీక్షలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. రాజేష్, చెప్పండి. ఏపీలో స్క్రబ్ టైఫస్ విషజ్వరాలు పూర్తిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దాదాపు రాష్ట్రంలో చూసుకుంటే ప్రతి జిల్లాలో కూడా 1-2 కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో దాదాపు 250 నుంచి 300 కేసుల వరకు ఇప్పటివరకు నమోదైనవి. ఈ రోజు చూసుకుంటే 6 ఏళ్ల చిన్నారికి కూడా సబ్స్క్రైబర్స్ వ్యాధి సోకినట్టు పాజిటివ్గా నిర్ధారించారు. అయితే పూర్తి స్థాయిలో ఈ వ్యాధికి ప్రధాన కారణం గడ్డి భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నివసించడం, అదేవిధంగా గడ్డి భూముల్లో పనిచేసిన వారికి కూడా ఈ వ్యాధులు ఎక్కువగా సోకుతున్నాయి. అయితే గడ్డి భూముల్లో ఉన్న విష కీటకాలు కుట్టడం వల్లనే ఈ వ్యాధి సోకుతుందనేసి స్పష్టంగా అంచనాలు వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా ఎలుకలు తిరిగే ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ టైఫస్ వ్యాధి సోకుతుందనేసి ఇప్పటికే వైద్య శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే పూర్తి స్థాయిలో నివారణ చర్యలతో పాటు వచ్చిన వ్యాధి సోకిన వారికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాధి సోకిన వారిని వ్యాధి నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. పూర్తి స్థాయిలో అందుకు
సంబంధించిన వైద్య నిపుణులు కూడా జిల్లా వైద్యశాలలో అదేవిధంగా గ్రామీణ వైద్యశాలలో సైతం ఈ వ్యాధి నిరోధక సంబంధించి టీకాలను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ వ్యాధి సోకిన వారికి దద్దుర్లు ఒళ్ళంతా దద్దుర్లు నల్లటి మచ్చలతో విష జ్వరం తీవ్రమైన జ్వరంతో దాదాపు వారం రోజుల నుంచి 24 రోజుల వరకు ఇబ్బంది పడతారు. అయితే వ్యాధిని ముందుగానే గ్రహించేసి వ్యాధికి నివారించడానికి మందులు వినియోగిస్తే 48 గంటల్లో నివారణ చర్యలు జరుగుతాయనేసి వైద్యులు నిర్ధారిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా వ్యాధి విజృంభిస్తుందేమో, వ్యాధి అంటువ్యాధి ఏమో అని భయభ్రాంతులు అయితే మాత్రం ప్రజలు ఉన్నారు. అయితే వ్యాధి మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా గడ్డి భూములు ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుందని ఇప్పటికే ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అయితే అందుకు సంబంధించి గడ్డి భూముల్లో ఉన్న విషకీటకాలను నివారించే చర్య దిశగా కూడా ప్రభుత్వం ఆలోచనతో పనిచేస్తుంది. అదేవిధంగా వైద్య శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన సదస్సులు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకునే విధానాల మీద కూడా పురపాలక శాఖ అదేవిధంగా పంచాయతీ గ్రామీణ శాఖల్లో కూడా పూర్తి స్థాయి అవగాహన కల్పించడం ప్రజలను అప్రమత్తం చేసే దిశగా పనిచేస్తున్నారు. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివరాజేష్. ఇవే 686 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగుడి సత్తా.